జై శ్రీరామ్. ఇవాళ ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమంలో తర్వాత రాగం 29 ధీర శంకరాభరణం. దీంట్లో మనకు అందరూ వాడుగ్గా ఉన్న పేరు శంకరాభరణం. అయితే ధీరాన్ని ఎందుకు చేర్చారంటే మేలకత్త పథకం గురించి ధీరాన్ని చేర్చడం జరిగింది. ధీనే అక్షరం టాటా ఢానా తాతా దద్ద, ఆ విధంగా 9 అక్షరం. అలాగే రా యారా 2 అక్షరం 92 తిరిగేస్తే 29. ఈ విధంగా ధీర శంకరాభరణం రాగం వచ్చింది. దీని స్వరస్థానాలు చూడండి, చాలా విస్తారమైన రాగం ఇది. సజ్జమం, చతుర్శి ఋషభం, అంధ్రగాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుర్శి దైతం, కాకల నిషాదం, సజ్జమం. సరి గ మహ పదయని సాగీద పమగ రే సరి గ మ పద నిద సానిద నిజ నిజ సానిద బమ పద పమ గ మగరి సరి గ మ ప పమ దాద ప మమ ప దని సాని రవ సాని రవ మగరి సరి గ మ ప గ మ ప ప గ మ ప ద మ ప ద ని సరి గ మ ప గ మ ప ప గ మ ప గ మ ప ద ప మ ప ద ని ఇలాగ మనం వర్ణంలోకి డైరెక్ట్ దాని వర్ణంలోకి వెళ్ళడం కానీ, లేకపోతే గమ పద బమ గమ ప గమ గరి సరి గమ ప గమ గరి స పమ గరి స స్వరకల్పన పడడానికి ఇది చాలా. సరి గమ ప గమ ప గమ పద బమ పద ని దమ, ఇలాంటి మన సరళి స్వరాల నుంచి కూడా స్వరకల్పన తీసుకునే సాధకం. సారి ని దవ ద పమ ప ప సరి ని దవ దవ మ ప దవ మ గమ ప పమగరి గమ ప, దాని స్వరం ఆధారంతో మనం తీసుకో. సని పమ గమ ప రి గమ ప, సరళి స్వరాలను ఆధారం చేసుకుని స్వరకలను కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది చాలా గమక స్వరం. గమ స్వరం చతుర్థ గమకం. ఈ బాగా నీ పర్టికులర్గా నీ అని పడదు. నీ సాని సా సప్పుడుతో పలుకుతుంది. ఇది శంకరాభరణం. జై శ్రీరామ్.